నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఫిక్స్డ్ డిపాజిట్స్, ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి వన్ ఆఫ్ ద సేఫ్ అండ్ బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళలో ఏకంగా 16% ఆఫ్ ది పీపుల్ ఈ ఎఫ్డీస్లోనే పెట్టుబడి పెడుతూ ఉన్నారంట. సో ఈ ఎఫ్డీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మంచి ఎఫ్డీస్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. కావున ఈరోజు ఈ వీడియోలో మంచి ఎఫ్డీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఉపయోగపడే మంచి ఎఫ్డీస్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని అద్భుతమైన టిప్స్ని తెలియజేయబోతున్నా. ఆ టిప్స్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్, అదేనండి వడ్డీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎఫ్డీస్లో వడ్డీలు చూసుకున్నట్లయితే 3% నుండి 9% వరకు ఉంటాయి. డిపెండ్స్ అపాన్ టెన్యూర్ అండ్ బ్యాంక్స్. ఈ ఎఫ్డీ ఖాతాను మనం ఎక్కడ ఓపెన్ చేసుకుంటాం? బ్యాంక్స్లో ఓపెన్ చేసుకుంటాం, ఎన్బిఎఫ్సిస్లో ఓపెన్ చేసుకుంటాం, కార్పొరేట్ కంపెనీస్లో ఓపెన్ చేసుకుంటాం, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో కూడా ఓపెన్ చేసుకుంటాం. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వడ్డీ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో చూసుకున్నట్లయితే వడ్డీ అనేది 4% నుండి 6% మిడిల్లో ఉంటుంది. అదేవిధంగా కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో చూసుకున్నట్లయితే 9% వరకు ఉంటుంది. మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మినిమం వడ్డీ అనేది 6% అయినా ఉండేటట్టు చూసుకోండి. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ ఊరిలో ఏదైతే బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంకుకే డైరెక్ట్గా వెళ్ళిపోయి బ్లైండ్గా ఎఫ్డీ ఖాతాని ఓపెన్ చేస్తారు. కానీ ఆ బ్యాంక్లో వడ్డీ అనేది 4% ఉంటుంది. కానీ పక్క ఊరిలో ఇంకొక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్లో 7% ఉంటుంది. కంపేర్ చేసుకోండి, 4% ఎక్కడ, 7% ఎక్కడ, ఎంత వడ్డీని మనం కోల్పోతాం. సో అందుకని చెప్పి కంపేర్ చేసుకున్న తర్వాతే మంచి బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే క్రెడిబిలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ బ్యాంక్స్లో పడితే ఆ బ్యాంక్స్లో ఓపెన్ చేయకూడదు. వడ్డీ రేటు ఎక్కువ ఉన్నా కూడా క్రెడిబిలిటీని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ఈ బ్యాంక్స్కి ఒక రెగ్యులేటర్ ఉన్నారు, ఎవరు? ఆర్బీఐ. మొత్తం చూసుకుంటారు. సో ఆ బ్యాంక్స్ కాస్త సేఫ్. అదేవిధంగా ఆ బ్యాంక్స్లో కూడా ఏది మంచిది కాదు సెలెక్ట్ చేసుకొని అప్పుడు మాత్రమే ఎఫ్డీ ఖాతాని ఓపెన్ చేయడం చాలా ముఖ్యం. అదేవిధంగా కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, ఇవి కాస్త రిస్కీ అనమాట. ఇన్ కేస్ మీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటే ఓపెన్ చేసుకోండి. కెపాసిటీ లేదా ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో మాత్రమే ఓపెన్ చేయండి. సో వీటిలో ఈ బ్యాంక్ మంచిదా కాదో చెక్ చేసుకోండి. అదేవిధంగా కార్పొరేట్ ఎఫ్డీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారనుకోండి, ఆ కంపెనీ ఎలాంటిది, మరియు రేటింగ్ కంపెనీస్ ఉంటాయి, క్రిసెల్, ఐసిఆర్ఏ, ఇలాంటి వాళ్ళు ఏంటంటే F-AAA, M-AAA అని చెప్పి రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. ఆ రేటింగ్స్ని చూడాలి. ఆ కంపెనీస్కి ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి, అదేవిధంగా పాస్ట్లో ఆ కార్పొరేట్ ఎఫ్డీస్ అనేవి ఎలా పర్ఫామ్ చేశాయి, ప్రతి ఒక్కరికి డబ్బు ఇచ్చాయా లేదా ఎగ్గొట్టాయా, ఇలా ప్రతి ఒక్క దాన్ని చెక్ చేసుకున్న తర్వాతే కార్పొరేట్ ఎఫ్డీస్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. నేనేం చెప్తానంటే ఇన్ కేస్ మీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉందా, కార్పొరేట్ ఎఫ్డీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. రిస్క్ తీసుకునే కెపాసిటీ లేదా బ్యాంక్స్లో చేసుకోవడమే చాలా ముఖ్యం. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే కాంపౌండింగ్ బెనిఫిట్. చెక్ చేసుకోవాలి. బ్యాంక్ అయినా సరే ఏదైనా సరే కాంపౌండింగ్ బెనిఫిట్ని ఎంత కాలానికి ఇస్తుంది, క్వార్టర్లీ ఇస్తుందా, హాఫ్ ఇయర్లీ ఇస్తుందా, యాన్యువల్ ఇస్తుందా, ఇది చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. కొందరు ఏం చేస్తారంటే ఎక్కువ వడ్డీ రేట్ని ఆఫర్ చేస్తారు, 9%, 10% వరకు ఇస్తారు, కానీ కాంపౌండ్ బెనిఫిట్ అనేది యాన్యువల్ ఇస్తుంటారనమాట. అలా ఉండకూడదు. ఎప్పుడైనా సరే ఎక్కువ వడ్డీ రేట్ ఉండాలి. ఈ కాంపౌండ్ బెనిఫిట్ అనేది క్వార్టర్లీ ఉండేటట్టు చూసుకోండి. అసలు కాంపౌండ్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ రేట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్, ఇంకొకటి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు పెట్టుబడి పెట్టారు, వడ్డీ వచ్చేసి 10% per annum. 100 రూపాయలు 10% అంటే 10 రూపాయలు. ఇన్ కేస్ అది కనుక సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ప్రతి సంవత్సరం 10 రూపాయలు యాడ్ అవుతూ ఉంటుంది. దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు పెట్టుబడి పెట్టారు, 10 రూపీస్ వడ్డీ యాడ్ అవుతుంది. ఒక సంవత్సరానికి 10 రూపీస్ యాడ్ అయింది. టోటల్ ఎంత? 110 రూపాయలు. సో నెక్స్ట్ ఇయర్ ఆ 110 రూపాయల మీద వడ్డీ జనరేట్ అవుతుంది. అంటే వడ్డీ ఎంత? నెక్స్ట్ ఇయర్కి 11 రూపాయలు. ఆ 11 రూపాయలు యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ వడ్డీ మీద అసలు మీద మళ్ళీ వడ్డీ ఇస్తూ ఉంటారనమాట. దీనినే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. సో ఇది చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని బ్యాంక్స్ ఏంటంటే యాన్యువల్లీ వడ్డీ అనేది 9% అంటారు, కాంపౌండ్ సంవత్సరానికి ఒకసారి అంటారు. కానీ కొన్ని బ్యాంక్స్ ఏమంటే వడ్డీ వచ్చేసి 7.5%, కానీ కాంపౌండ్ అన్నది ప్రతి క్వార్టర్కి జరుగుతూ ఉంటుందంటారు. సో అలాంటప్పుడు ఏది బెటర్? సెకండ్దే బెటర్. సో ఈ రకంగా కూడా కంపేర్ చేసుకోవడం చాలా ముఖ్యం.
అండ్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే నాన్ క్యుములేటివ్ ఆప్షన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఎఫ్డీస్లో 2 టైప్స్ ఉంటాయి, క్యుములేటివ్, నాన్ క్యుములేటివ్. క్యుములేటివ్ అంటే సో అసలు ప్లస్ వడ్డీ మెచ్యూరిటీ తర్వాత మాత్రమే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 ఇయర్స్ ఎఫ్డీని ఓపెన్ చేసుకున్నారనుకోండి, 5 సంవత్సరాల తర్వాతే అసలు ప్లస్ వడ్డీని మనకిస్తారు. అండ్ నాన్ క్యుములేటివ్ అంటే ఏంటంటే ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీని మనం మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ కానీ పొందొచ్చు అనమాట. అంటే ఆ వడ్డీని ప్రతి నెల సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అంటే నెల నెల ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రతి నెల మన యొక్క సేవింగ్స్ ఖాతాలో వేస్తూ ఉంటారు. 10 లక్షలు పెట్టుబడి పెట్టారనుకోండి, వడ్డీ అనేది 7% అనుకోండి, ఎంత డబ్బు వస్తుంది ప్రతి నెల కదా. సో మెచ్యూరిటీ తర్వాత ఏం రాదు, ఇంకా మెచ్యూరిటీ తర్వాత డైరెక్ట్ అసలు వస్తుంది. సో మంత్లీ ఎలాగో వడ్డీ వేస్తారు కాబట్టి అసలు అనేది మెచ్యూరిటీ తర్వాత మాత్రమే వస్తుంది. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది బాగా. సో ఈ రకంగా నాన్ క్యుములేటివ్ ఆప్షన్ ఉందా లేదా చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే పెనాల్టీస్. ఇన్ కేస్ మనం కనుక ఎఫ్డి ఖాతాని 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఓపెన్ చేసి మిడిల్లోనే కనుక దానిని క్లోజ్ చేయాలనుకుంటే, దానిని బ్రేక్ చేయాలనుకుంటే పెనాల్టీ అనేది 1% ఆఫ్ ద ఇంట్రెస్ట్లా ఉంటుంది. అంటే వాళ్ళు 6% వడ్డీని ఆఫర్ చేశారనుకోండి, మనం మిడిల్లోనే బ్రేక్ చేస్తున్నాం కాబట్టి 5% మాత్రమే వడ్డీ ఇస్తుంటారు. కానీ కొన్ని బ్యాంక్స్ అదేవిధంగా కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఏం చేస్తున్నాయి అంటే పెనాల్టీని 2%, 3% అంటూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 5% వడ్డీని ఆఫర్ చేశారనుకోండి, 2% పెనాల్టీ వేస్తే మనకి మిగిలేదేంటి 3%. సేవింగ్స్ ఖాతాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న 4% వస్తుంది, నష్టపోతాం. సో అందుకని చెప్పి బ్యాంక్నో ఎన్బిఎఫ్సిస్నో సెలెక్ట్ చేసుకునే ముందు పెనాల్టీ పర్సంటేజ్ ఎంతో అడగడం చాలా చాలా ముఖ్యం. కొన్ని బ్యాంక్స్లో ఏంటంటే 0.5% ఉంటుంది, గుడ్. కొన్ని బ్యాంక్స్లో 1%, కొన్ని బ్యాంక్స్లో 2%, 3% కూడా ఉంటుంది. సో పెనాల్టీ అనేది 1% ఆర్ లెస్ దెన్ 1% ఉన్న బ్యాంక్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఏ బ్యాంక్స్లో అయితే వడ్డీ ఎక్కువ ఉండి, క్రెడిబిలిటీ మంచిగా ఉండి, మరియు కాంపౌండ్ బెనిఫిట్ అనేది క్వార్టర్లీ ఉండి, అండ్ నాన్ క్యుములేటివ్ ఆప్షన్ ఉండి, ఫైనల్గా పెనాల్టీస్ అనేవి ఏ బ్యాంక్స్లో అయితే తక్కువ ఉన్నాయో ఆ బ్యాంక్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ టిప్స్ని ఫాలో అయ్యి మంచి బ్యాంక్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మంచి రిటర్న్స్ పొందే ఛాన్స్ ఉంది. అదేవిధంగా చాలా డబ్బుని మనం కోల్పోం. ఇదనమాట. ఈ రకంగా ప్లాన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎఫ్డీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ముఖ్యం. చాలామంది చేస్తున్నారు కదా, ఇవన్నీ ఫాలో అవ్వండి. అదేవిధంగా దీనితో పాటు ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అవన్నీ మీరు ఎక్కడ తెలుసుకోవచ్చు అంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేయగానే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 63 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. ప్రెజెంట్ 63 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. ఎఫ్డీలో ఎలా పెట్టుబడి పెట్టాలి, ఆర్డీ అంటే ఏంటి, ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కీమ్స్లో ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, వడ్డీ రేట్లు ఎంత ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే మంచి ఫండ్స్ని మాత్రమే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, స్టాక్ మార్కెట్లో మంచి స్టాక్స్ని మాత్రమే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి కూడా కోర్సులు ఉన్నాయి. ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది MARIDI, సరిగ్గా చూడండి MARIDI. ఈ ప్రోమో కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అనమాట. కొన్ని రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది, ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మన నాలెడ్జ్ మీద జీవితాంతం మనకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్స్లో మాత్రమే పెట్టుబడి పెడతాం, మంచి లాభాలు పొందుతాం. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు. సో నాలెడ్జ్ తెచ్చుకోవాలంటే ఈ రకమైన కోర్సులు చూడడం చాలా చాలా ముఖ్యం. ఒకే సబ్స్క్రిప్షన్తో ప్రతి ఒక్క కోర్స్కి మీకు యాక్సెస్ దొరుకుతుందన్నమాట సంవత్సరం పాటు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.